హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. సో ముందుగా అయితే వ్లాగ్లోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ సండే అండి. సో ఇది సండే రోజు ఈరోజు. సో మీరు సండే స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. సో ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే పొద్దున్నే లేచేసానండి. మా పాప అయితే ఈరోజు పూరి బ్రేక్‌ఫాస్ట్ కావాలనేసి అడిగింది. సో, తన కోసం అయితే ఇంకా పూరి ప్రిపేర్ చేస్తామనేసి నైటే ఇవైతే నానబెట్టుకున్నానండి. ఇవి కాబూలి చనా అంటారు కదా! సో, అవైతే నానబెట్టుకున్నాను. చనా కర్రీ అయితే చాలా బావుంటదండి పూరి కాంబినేషన్‌కైతే. సో, అందుకనేసి ఇంకా ఇవి ఏంటంటే పొద్దున నానబెట్టుకున్నామనుకో అప్పటికప్పుడే నానవండి. నైట్ నానబెట్టుకుంటే పొద్దునైతే మంచిగా ఉడుకుతాయి. సో, ఈ నానబెట్టుకున్న వాటన్నిటిని మళ్ళీ ఒకసారి కడిగి ఇంకొక గిన్నెలోకి వేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి. ఇవి ఉడకడానికైతే కొంచెం టైం పడుతుంది. ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యొచ్చానండి. మా బాబు కూడా లేస్తే తనకు కూడా కొంచెం ఫ్రెష్ చేపిచ్చేసాను. చేపిచ్చి అయితే ఇంక ఇక్కడ బాదాం ఉంటాయి కదా! సో, అవైతే ఇచ్చేసానండి. ఈ మధ్యలో చెప్పాను కదా! ఇంక రోజు నానబెడుతున్నాను అనేసి. మా బాబు చూసారు కదండీ! క్యూట్‌గా కూర్చొని తింటున్నాడు. నాకైతే భలే అనిపించింది. సో, అందుకనేసి వీడియో తీశాను. సో, తర్వాత ఇంక పాప లేస్తే తనకు కూడా కొంచెం ఫ్రెష్ చేపిచ్చి ఇంక తనకు కూడా ఇచ్చేసానండి. మా బాబు తింటూ ఉంటే ఇంక మా పాప కావాలి అనేసి తొందరగా బ్రష్ చేసుకుందండి. తను చాలా లేట్‌గా లేస్తది. మా బాబేమో కొంచెం ఎర్లీగా లేస్తాడు. మా బాబు ఏంటంటే లేచాక ఆల్రెడీ నైట్ నానబెట్టిన ఓట్స్ ఉన్నాయి కదా! అవైతే తిన్నాడండి. నేనెప్పుడు వీడియో ఆన్ చేయగానే అప్పుడైతే హాయ్ చెప్తాడండి. సో, ఇంక ఇక్కడ మీకొకటి చూపిస్తున్నాను. ఇది చూడండి. ఇది ఎండు కొబ్బరండి. నార్మల్‌గా అయితే ఇంట్లో మనం కొబ్బరికాయ కొడతాం కదా! దాన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే అలా అయితే ఎండు కొబ్బరిలా అయిపోతది. ఫ్రెష్‌గా ఉంటదండి. మనం ఎప్పుడైనా ఇట్లాంటి గ్రేవీ కర్రీలకి వాడుకోవాలనుకున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇంక ఇక్కడ ఇది ఉడుకుతుంది చూసారు కదా! కాబూలి చనా దాంట్లో అయితే ఈ కొబ్బరి కొంచెం కట్ చేసి వేసానండి. ఆ వేడి నీళ్ళలో కాసేపు ఉంచామనుకో ఆ కొబ్బరి ఏంటంటే ఫ్రెష్‌గా మనం ఇప్పుడు కొబ్బరికాయ కొడితే కొబ్బరి ఎంత ఫ్రెష్‌గా ఉంటదో అంటే పచ్చి కొబ్బరిలా అయితదండి. సో, దాన్ని మనం గ్రేవీ కర్రీలోకి అయితే వాడుకోవచ్చు. నార్మల్‌గా ఫ్రిడ్జ్‌లోంచి తీసిందైతే బాగా గట్టిగా ఉంటది. అందుకనేసి అట్లా వేడి నీళ్ళలో అయితే వేసానండి. మీరు నార్మల్‌గా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కాసేపు నానబెట్టినా సరిపోతది. ఇంక ఇప్పుడు దాన్ని నేను దాంట్లో నుంచి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా అయితే కట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను చెనా కర్రీ చేస్తున్నాను కదండీ! దానికైతే ఈ గ్రేవీ అవసరం. సో, దానికోసం అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కొబ్బరి, ఇంక ఇక్కడైతే టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి. ఈ 3 కలిపి అయితే మనం మిక్సీ చేసుకోవాలండి. సో, ఈ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటదండి చెనా కర్రీలోకైతే. కావాలనుకుంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంక నేనైతే కొబ్బరి వేసానండి. జీడిపప్పు అలా ఏం వేయలేదు. ఈ అంటే కొబ్బరి టిప్ అయితే మీరు ఎవరికైనా యూజ్ అవుతే యూజ్ చేసుకోండి. నార్మల్‌గా పచ్చి కొబ్బరి అయితే మనం దేవుడికి అలా కొడతాం కదండీ! కొట్టిన కాయ కొట్టినట్టే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసామనుకో కొన్ని డేస్‌కి అది దాంట్లో నుంచి ఈజీగా ఊడొచ్చేస్తదండి షెల్ అయితే. ఇంకా మిగతాది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇట్లా కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ప్రతిసారి మనం అంటే పచ్చి కొబ్బరి కొనలేము కదా! ఇంకా అంటే ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న వాటితో చేసుకోవాలనుకున్నప్పుడైతే ఇలా చేసుకోవచ్చు. అవన్నీ అయితే నేను మిక్సీకి పట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఈ లోపైతే కాబూలి చనా కూడా ఉడికిపోయిందండి. దాన్ని కూడా దించి పక్కన పెట్టుకొని కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. సో, ఇదైతే నేను చాలా అంటే 2, 3 రకాలుగా చేస్తానండి. ఇంకా ఏ రకమైనా చాలా సింపుల్‌గానే ఉంటది. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. కొంచెం ఆయిల్ ఏసుకొని తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నానండి. ఇంకా మీ దగ్గర ఏది ఉంటే అది ఏసుకోండి. నేను నా దగ్గర ఉన్నయయితే వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందాక మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదండీ! ఇంకా గ్రేవీ అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను. ఈ గ్రేవీ మాత్రం చాలా సేపు ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చి వాసన పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. సిమ్‌లోనే పెట్టుకొని ఇంకా కలుపుతూనే ఉండాలండి. పైకి చిల్లుతా ఉంటది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. నార్మల్‌గా అయితే మనం ఇవి మిక్సీ పట్టకున్నా గానీ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఆనియనును అదే మన టమాటాలు. కాకపోతే అప్పుడప్పుడు ఇలా చేస్తాను. అప్పుడప్పుడు అలా చేస్తానండి. ఇంక 2 డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. సో, నేను ఇంతకుముందు ఒకసారి షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశానండి. సింపుల్‌గా చెనా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలనేసి. ఇదైతే ఇంకొక రకం అండి. సో, దీన్ని నాకు తెలిసి చనా మసాలా, చోలే మసాలా అని అంటారండి. సో, ఇక్కడైతే అది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిందండి. గ్రేవీ అయితే మొత్తం దగ్గరకొచ్చేసింది. కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూడండి. ఇట్లా ఆయిల్ పైకి తేలేటప్పుడైతే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసుకుంటున్నానండి. వేసుకొనైతే దీన్ని బాగా కలుపుకుంటున్నాను. ఇంకా ఇది మొత్తం కలిసిపోయాక మనం దీంట్లోకి కావాల్సినంత కారం, ఉప్పు, ఇంకా ధనియాల పొడి ఉంటాయి కదండీ! అవన్నీ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. సో, అవేసుకున్నాక కూడా మళ్ళీ కాసేపయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి.
ఈ కర్రీ అయితే మాకు హాస్టల్‌లో పెట్టేవాళ్ళండి. డిగ్రీలో ఉన్నప్పుడైతే పూరికి కాంబినేషన్‌గా ఈ కర్రీ పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేదండి. సో, నాకైతే అక్కడనే ఎక్కువ అలవాటయిపోయింది. తర్వాత అంటే ఇంకా బయటెక్కడ తినలేదు. ఇంకా ఇంట్లో నేను ప్రిపేర్ చేసిందే అండి. ఇంకిక్కడ చూసారు కదా! కారం అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంక ఇందాక ఉడికించుకున్న కాబూలి చనా ఉన్నాయి కదండీ! ఆ నీళ్ళతో సహా అయితే దీంట్లోకి వేసేసాను. ఆ నీళ్లు పడబోయనవసరం లేదండి. మనం మంచిగా కడిగి పెట్టినవే కదా! సో, ఆ నీళ్ళు కూడా చాలా మంచిది. సో, అందుకనేసి వాటర్‌తో సహా అయితే వేసేసానండి. ఇంకా అది కొంచెం గ్రేవీ థిక్‌గానే ఉంటే ఇంకా కొన్ని వాటర్ అయితే వేసి ఇప్పుడైతే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ ఏసాను. ఇంకా అదైతే పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇంక ఇక్కడైతే గోధుమ పిండి పొద్దున్నే తడిపి పెట్టానండి. వీడియో కూడా తీశాను గానీ ఇంకా క్లిప్పింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో, ఇంక ఇక్కడైతే ఈ పిండి అయితే మంచిగా నానిపోయిందండి. పొద్దున్నే కలిపి పెట్టాను కదా! ఇప్పుడైతే దీన్ని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుంటున్నాను. ఎలాగో కర్రీ ఉడకడానికి టైం పడతది కదండీ! సో, అందుకనేసి ఈ గ్యాప్‌లో అయితే చేస్తున్నాను. కర్రీ వండి పక్కన పెట్టుకున్నామనుకో ఇంకా పూరీలు వెంట వెంటనే చేసేసి వేడి వేడిగా తినేయొచ్చండి. సో, అందుకనేసి ఎప్పుడైనా గానీ పూరి చేసేటప్పుడు పూరి కర్రీ అయితే ఫస్టే చేసి పెట్టుకుంటాను. మళ్ళీ అది కొంచెం చల్లారుతది కదా! పిల్లలు తినే టైం వరకి. 2 వేడి వేడిగా ఉన్నా గానీ ఇంకా పిల్లలు కాల్చుకుంటారండి. సో, సరిగ్గా తినరు. అందుకనేసి ఏదో ఒకటి కొంచెం చల్లారితే ఇంకొకటి వేడిగా ఉన్నా తింటారు. సో, ఇంకిక్కడ చూసారు కదండీ! ఈ గ్రేవీ అయితే కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. మధ్య మధ్యలో అయితే కలుపుతూ నేను మళ్ళీ ఉడికిస్తున్నానండి. ఇంకా దీన్నయితే కలిపి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు అయితే దగ్గర పడే వరకు ఉడికిచ్చేసాను. ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటదండి ఈ కర్రీ అయితే. మెయిన్‌గా పూరీలోకి, చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఇది. సో, ఇక్కడైతే గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయిందండి. లాస్ట్‌లో అయితే దీంట్లో కొంచెం కొత్తిమీర అలాగే కసూరి మేతి అంటారు కదా! సో, ఆ కసూరి మేతి కూడా కొంచెం అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి. చాలా వచ్చిందండి కర్రీ అయితే. ఇంకా అది తీసి పక్కన పెట్టేసానండి. ఈ స్టవ్ మీదే మళ్ళీ అయితే మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏసుకుంటున్నాను. పూరి చేస్తున్నానని చెప్పాను కదండీ! డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నానండి. ఇంకా ఆయిల్ వేడే వరకైతే ఇక్కడ పూరీలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు ఎందుకో పూరీలు కొంచెం అంత సరిగా రాలేదనిపించిందండి నాకైతే. అంటే ఆయిల్ కొంచెం బాగా హీట్ అయినట్టుంది. ఊరికనే ఇట్లా కలర్ వచ్చేసాయి. సో, ఎప్పుడు అలా రాలేదు. ఈరోజు ఎందుకో అలా అయితే అయ్యాయండి. ఇంక నేను చేసే పూరి షేప్స్‌నయితే ఇగ్నోర్ చేసేయండి. ఏ షేప్‌లో పడితే ఆ షేప్‌లో వస్తూనే ఉంటాయండి. సో, కొన్ని కొన్ని మంచిగా వస్తాయి రౌండ్‌గా. ఇంకా కొన్ని కొన్నిటి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. ఏ షేప్‌లో పడితే ఆ షేప్‌లో వస్తూనే ఉంటాయండి. మీకు పూరీలు చేస్తే అంటే రౌండ్‌గా వస్తాయా? లేదంటే నాలాగానే ఏ షేప్‌లో అయినా వస్తాయా అనేది కామెంట్ చేయండి. సో, ఇక్కడ చూసారు కదా! ఒక 3 చేసుకున్నాను. ఈ లోపైతే ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిందండి. సో, పూరీలు కాలవడం అయితే స్టార్ట్ చేశానండి. పూరీలైతే వెంటనే అంటే చేసుకుంటూ వెంటనే కాల్చామనుకో మంచిగా పొంగుతాయండి. సో, మనం చేసి కాసేపు పక్కన పెట్టేసి తర్వాత కాల్చామనుకో ఎక్కువగా పొంగవు. సో, ఇదైతే ఒక టిప్ అండి. నేనైతే వెంటనే చేసుకుంటూ కాలుస్తాను. ఇక్కడ చూసారు కదా! ఒక్కొక్కటి చేస్తూనే ఇంకా ఆయిల్‌నైతే కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకొని ఇంకా కాలుస్తూనే ఉన్నానండి. ఈ పిండి కొంచెం లూజ్ అయిపోయిందండి. సో, ఒక్కొక్కసారి పూరీలైతే దానికే బండకే అతుక్కుంటున్నాయి. సో, మళ్ళీ తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి అయితే చేస్తున్నాను. పూరీలైతే ఇంకా ఆయిల్ పెట్టే చేస్తానండి. నార్మల్‌గా చపాతీలనుకో పిండి పెట్టి చేస్తాము. ఇంకా ఈ పూరీలు పిండి పెట్టి చేశాననుకో ఆ ఆయిల్ మొత్తం ఖరాబ్ అయితదండి. సో, అందుకనేసి ఇంకా ఆయిల్ పెట్టే చేస్తున్నాను. ఇంకా చేసుకుంటూనే చూసారు కదా! ఇక్కడైతే వెంటనే కాల్చేస్తున్నానండి. ఇంకా మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారండి టిఫిన్ కోసం అయితే. సో, అందరికీ అంటే అందరం ఒకేసారి తిందామన్నట్టయితే అన్నీ చేస్తున్నానండి ఒకేసారి. ఇంకా పిల్లలేంటంటే వాళ్ళు అంత సరిగ్గా తినరండి. అంటే మనం కూర్చోవాలి వాళ్ళ ముందు. కూర్చుంటే ఇంక వాళ్ళు తింటూ ఉంటారు. లేదనుకో ఇంక ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఒకరి దాంట్లో ఒకరు చేతులు పెట్టుకుంటారు. సో, ఇదంతా గొడవ ఎందుకనేసి ఫస్ట్ పూర్తిగా చేసేస్తున్నానండి. చేశాకే ఇంక అందరం ఒకేసారి తిందామన్నట్టయితే ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు. పూరి ఎప్పుడవుతదా అన్నట్టయితే. మా పిల్లలకైతే అంటే మెయిన్‌గా మా పాపకైతే పూరి బ్రేక్‌ఫాస్ట్ అంటే చాలా ఇష్టమండి. ఊరికేనే అడుగుతూ ఉంటది కానీ నేనే ఆయిల్ ఫుడ్ అని ఎక్కువ చేయనండి. కాకపోతే ఈ మధ్యలో అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకు ఆయిల్ ఫుడ్ అని ఏమి ఉండదు కదండీ! వాళ్ళేంటంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్‌కి, వాళ్ళు తినే ఫుడ్‌కి కరెక్ట్‌గానే సరిపోతదండి. వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువ కావాలి కదా! సో, అందుకనేసి ఈ ఆయిల్ ఫుడ్ తిన్నా ఏం కాదండి పిల్లలకైతే. ఇక్కడైతే అన్నీ ఇలానే చేస్తున్నానండి. మొత్తానికైతే అన్నీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇవి చేయడం కంప్లీట్ అయిపోగానే నేనైతే ఆనియన్ అలాగే లెమన్ కట్ చేసి పెట్టానండి. దీంట్లోకైతే ఇంకా ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బావుంటదండి. సో, అందుకనేసి కట్ చేసి పక్కన పెట్టేసాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్‌కి పెట్టిస్తున్నానండి. ఇంక తర్వాత పిల్లలకి పెట్టి నాకు పెట్టుకుంటాను. సో, ఇక్కడైతే మా హస్బెండ్‌కి పూరీలు పెట్టి, కర్రీ పెట్టి, ఇంకా కొన్ని ఆనియన్స్ అలాగే ఒక లెమన్ ముక్క అయితే పెట్టేసానండి. ఇంకా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే అయితే సూపర్‌గా ఉంటదండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే పిల్లలకు కూడా పెట్టిచ్చేసాను.
ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతుందండి. సో, నా వీడియో ఎడిటింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే పూరి చేసేసానండి. సో, పిల్లలైతే తిన్నారు. ఇంకా నేను కూడా తిని పిల్లల్ని ఫ్రెష్ చేపించి ఫ్రెష్ అయిపోయానండి. ఇప్పుడైతే ఇంకా చెప్పాను కదా ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు మా హస్బెండ్ అయితే పడుకున్నారండి. సో, మా హస్బెండ్‌కి సండే వచ్చిందంటే మంచిగా రెస్ట్ దొరుకుతదండి. ఇంక తనైతే పడుకున్నారు పిల్లలతో పాటు. సో, ఇంకా నేను ఇప్పుడు కిచెన్‌లోకి వచ్చేసాను. వంట ప్రిపేర్ చేద్దామనేసి చెప్పాను కదా టైం 12:30 అలా అవుతుందనేసి. సో, వాళ్ళు లేచే వరకు ఇంకొక 1, 1½ అవర్ అయినా పడుతుందండి. వాళ్ళు లేచేలోపు అయితే నేను వంట ప్రిపేర్ చేస్తాను. ఈరోజు కర్రీ అయితే ఇంట్లో గంగవాయిల కూర కొంచెం ఉంది, టమాటాలు ఉన్నాయండి. సో, టమాటా గంగవాయిల కూర చేద్దాం అనుకుంటున్నాను. మొన్న పప్పు గంగవాయిల కూర చేశాను మొన్న. అది అసలు ఎవ్వరు సరిగ్గా తినలేదండి. నార్మల్‌గా ఎప్పుడైనా టమాటా వేసి చేస్తాను. సో, పిల్లలు ఈ మధ్య పప్పు ఇష్టంగా తింటున్నారు కదా అనేసి పప్పులో వేస్ట్ చేశాను కానీ వాళ్ళకి ఎక్కలే అండి అదైతే. కర్రీ మొత్తం వేస్ట్ అయిపోయింది. సో, అందుకనేసి ఇప్పుడైతే ఇంకా పప్పు కాకుండా నార్మల్‌గా టమాటాలో గంగవాయిల కర్రీ అయితే ఏసి చేస్తానండి. సో, నేను ఇట్లా డైరెక్ట్‌గా మాట్లాడితే వీడియోస్‌లలో బావుందా? లేదంటే వాయిస్ ఓవర్ ఇస్తే బావుందా? అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా మాట్లాడాలని నాకు ఉందండి. డైరెక్ట్‌గా మాట్లాడామనుకో చాలా పని తగ్గుతదండి. అంటే ఎడిటింగ్‌లో మనకి ఈజీ అయిపోతది. వాయిస్ ఓవర్ ఇవ్వడం అదంతా ఏముండదు. మీకు కూడా చూడడానికి మంచిగా లైవ్‌గా అనిపిస్తదండి. కాకపోతే ఏంటంటే పిల్లలు మేల్కతో ఉన్నప్పుడు టీవీ సౌండ్స్ అలా వస్తూ ఉంటాయి. సో, చెప్పాను కదా మైక్ లేదనేసి. ఫ్యూచర్‌లో అయితే నేను ఒక మంచి మైక్ తీసుకొని అప్పుడైతే వ్లాగ్స్ అన్నీ ఇట్లా డైరెక్ట్‌గానే పెడదామనేసి అనుకుంటున్నాము. ఇప్పుడైతే అంత వీలు కాదండి. సో, పిల్లలతో అయితే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడమే బెటర్ అనిపిస్తుంది. సో, మీకెలా అనిపిస్తుంది నా వ్లాగ్స్ ఇట్లా డైరెక్ట్ మాట్లాడితే? అంటే నిన్నటి వీడియోలో అంటే ఇప్పుడు నేను ఈరోజు పెడతాను సండే రోజు. ఈ వీడియో అయితే సో, మీకు ఈ వీడియో చూసేవరకు నిన్నటి వీడియో అయితదది. నిన్నటి వీడియోలో నేను మాట్లాడాను కదండీ! అది ఎలా ఉంది, ఏంటి అనేది కూడా మీరు చెప్పండి నాకైతే. సో, దానివల్ల నేనైతే ఫాలో అయితాను. ఇంక ఇప్పుడైతే మనం వంట పని స్టార్ట్ చేద్దామండి. సో, చూస్తూ ఉండండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. రైస్ అయితే కడుక్కున్నానండి నార్మల్ వాటర్‌తో అయితే. సో, 1½ గ్లాస్ రైస్‌కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఆల్రెడీ ఒక గ్లాస్ అయితే పోసానండి. సో, ఇంకొక గ్లాస్ అయితే మొన్నటి వరకు ఏంటంటే గ్లాసే పోసాను. ఇప్పుడేమో కొంచెం పెంచానండి. సో, ఇలా అయినా అన్నం బాగానే అవుతుంది. ఇంకా కాసేపు అయితే వీటిని నాననిస్తాను. ఇవి కాసేపు నానితే అన్నం అయితే బాగా అవుతుందండి. సో, ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటానండి. కూరగాయలు అంటే ఆకుకూర సారీ. సో, అయితే మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఈ ఆకుకూర ఉంది కదండి. సో, ఇంకా మంచిగా ఉన్నదంతా తీసైతే డబ్బాలో వేసుకుంటాను. సో, ఇలా అయితే నేను చాక్‌తో తీయాల్సిన అంటే నీట్‌గా ఉన్నదనుకో మొత్తం ఒకేసారి తీసుకొని చాక్‌తో అయితే కట్ చేసుకోవచ్చండి. ఇదంతా కొంచెం పాడైనట్టుంది. మొన్న తీసుకొచ్చాం. సో, అందుకనేసి దీన్నైతే ఇట్లా చేయితోనే మంచిగా ఉన్న వరకు అంతా తీసి అయితే క్లీన్ చేసుకుంటానండి. సో, మీకు ఇదంతా ఏం చూపించనులేండి. ఇంకా ఇట్లా అయితే మొత్తం నేను క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తానండి. కర్రీ అయితే సో, మీలో ఎంతమందికి గంగావాయిల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మాకైతే ఇది ఫేవరెట్ అండి. ఒకప్పుడు అయితే ఇది పొలాలలో ఊరికనే తెంపుకొచ్చుకునేది. ఇప్పుడైతే దీన్ని కూడా కొనుక్కోవాల్సి వస్తుందండి. నార్మల్‌గా అదైతే మామూలుది, ఇదేమో హైబ్రిడ్ అండి. అదైతే టేస్ట్ బాగుంటుంది హైబ్రిడ్ అంటున్నా నార్మల్‌ది. ఇట్లా లైవ్‌లో మాట్లాడితే అన్ని తప్పులు అవుతున్నాయండి. సో, కొంచెం కన్ఫ్యూజన్‌గా ఉంటుంది మాట్లాడుతుంటే అయితే. అంత ఫ్రీగా మాట్లాడలేను. ఇంకా ఇదంతా మీకు చూపించుకుంటూ పోతే వ్లాగ్ అయితే చాలా లెంతీగా అయిపోతుందండి. సో, నేను ఇది మొత్తం క్లీన్ చేశాక అయితే మీకు చూపిస్తాను. ఈ గంగవాయిల కూర మొత్తం నీట్‌గా అయితే ఒలుచుకున్నానండి. ఇంకా 2 టైమ్స్ అయితే కడిగి దీంట్లో పెట్టుకున్నాను. సో, చూసారు కదా మళ్ళీ కొన్ని వాటర్ పోసి అయితే పెట్టాను. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసుకుందాం అనేసి అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. సో, ఇప్పుడైతే ఇవి చాప్ చేసుకుంటాను. సో, మీలో ఎంతమందికి చాపింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. సో, ఎన్నైనా చాప్ చేస్తాను. భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందండి చాపింగ్ అయితే నాకు. స్టార్టింగ్‌లో అయితే చాపింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఇంత ఫాస్ట్‌గా చాప్ చేయడానికి రాకపోతుండే. ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్‌గా ఇంకా మీతో మాట్లాడుతూనే ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. మధ్యలో అయితే మా హస్బెండ్ వచ్చారు. ఇంకా పచ్చిమిర్చి కొంచెమే వేస్తున్నాను. కొంచెం అయితే ఇంకా కారప్పొడి వేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకనేసి ఇవైతే వేస్తున్నానండి. టమాటాలు మొన్ననే తీసుకొచ్చాడు మా హస్బెండ్. అయితే ఇంకా కొంచెం పాడైనట్టు అవుతున్నాయి. సో, కొంచెం బాగాలేని వరకు అయితే తీసేసి ఇంకా బాగున్నది కట్ చేస్తున్నానండి. కొంచెం బాగా పండాయి.
ఇంకా నేను కట్ చేసుకుంటూ మాట్లాడుతుంటేనే మా హస్బెండ్ అయితే లేచారండి. ఇంకా తను లేచి నేను మాట్లాడుతుంటే అయితే ఎక్కిరిస్తున్నారు. సో, అందుకనేసి ఇంక ఇక్కడైతే ఎక్కువ మాట్లాడలేదండి. అక్కడెక్కడైతే మాట్లాడాను. సో, మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారన్నప్పుడు ఎక్కువ మాట్లాడాలనిపించదు టమాటాలు కదండీ. అయితే కట్ చేసుకుంటున్నా. మీకు చూపించాలని ఓవర్ యాక్షన్ చేసుకుంటూ కట్ చేస్తుంటే సరిగా రావట్లేదండి. నార్మల్గా అయితే మంచిగా కట్ చేస్తాను. ఏదో మీకు చూపిద్దామని ఓవర్ యాక్షన్ చేసరికి ఇలా అవుతుంది. పాప అయితే అసలు టమాటా చట్నీ అనేసి ఊరికే అడుగుతుందండి. ఇంకా మా మమ్మీని అయితే టమాటా చట్నీ చేయమనాలి. టమాటాలు చూసిన ప్రతిసారి టమాటా చట్నీ చేయి అంటుందండి. అంటే టమాటాలను ఇట్లా కట్ చేసి వాటిని ఉప్పులో ఊరేసి ఎండబెడతారు చూడండి ముక్కలు. ఎండబెట్టి ఒక చట్నీ చేస్తారు. ఆ చట్నీ కావాలంట తనకి. నార్మల్గా మనం రోటి పచ్చడిలాగా కాకుండా అట్లా ఊరగాయలా చేస్తారండి. సో ఆ టమాటా చట్నీ కావాలనేసి అంటుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ చాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గానే చేసేస్తాను. ఇంక ఇప్పుడైతే నేను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఈ కర్రీ ప్రాసెస్ కూడా నేను మాట్లాడుకుంటూనే చేద్దామనేసి అనుకున్నానండి. బావుంటది అలా చేస్తే అనేసి. కాకపోతే ఇంకా చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే లేచారండి. నన్నే ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. నేను ఏది మాట్లాడితే అదే ఇంకా ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతున్నారండి. సో, అందుకనేసి ఇంకా నేనైతే అది రియల్ వాయిస్ అయితే ఏం పెట్టలేదు. చాలా డిస్టర్బెన్స్‌గా కూడా ఉంది. సో, అందుకనేసి ఇంక ఇక్కడైతే ఆయిల్‌లో అయితే మంచిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని అది వేడైన తర్వాత అయితే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికైతే సాల్ట్ ఏసుకున్నాను. ఇంకా ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. గంగవాయిల్ కర్రీ అయితే నేను చెప్పాను కదా, ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పోపులో అయితే అదే ఏస్తామండి. పసుపు వేసాకైతే ఆ గంగవాయిల్ కూర వేసాకైతే ఆయిల్‌లో చాలా సేపు ఫ్రై చేయాలండి. అప్పుడైతేనే టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, ఇంక ఇక్కడైతే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పసుపు అయితే కొంచెం వేసినా ఫుల్‌గా కలర్ వస్తుంది. కొంచెం ఎక్కువేసామనుకో ఇంకా పసుపు ఫ్లేవరే తెలుస్తుందండి. సో, అందుకనేసి చూసి వేస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, పసుపు వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని అయితే ఇంక ఇప్పుడు ఈ గంగవాయిల కూర ఉంటది కదండీ, అదైతే వేసుకుంటున్నానండి. క్వాంటిటీ అయితే కొంచెమే అండి. నార్మల్‌గా మొన్ననే చాలా వరకు వండేసాను. సో, ఇంకా కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఆ కొంచెం అయితే ఇప్పుడు చేస్తున్నానండి. ఇంకా ఈ గంగవాయిల కూర వేసుకొని బాగా అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా దీంట్లో ఉన్న ఆయిల్ కూడా మొత్తం పైకొచ్చే వరకైతే మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలండి. నార్మల్‌గా అయితే ఉప్పు, కారం ఏదైనా తక్కువుంటే యాడ్ చేసుకోవచ్చు కానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ ప్రాసెసే అండి. ఇంక ఇక్కడైతే నేను మూత పెట్టేసాను. కొద్దిసేపు చూడలేదండి దాన్నైతే. ఇంక కొద్దిసేపు చూడకుండా ఉన్నాననుకో ఇంకా కర్రీ పని కూడా అయిపోయేదండి. ఇంక వెంటనే దాన్ని మూత తీసేసి చూసి అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా సైడ్స్‌కి అయితే కొంచెం మాడినట్టు అయిపోయింది ఆల్రెడీ. సో, ఇంక ఇక్కడ ఈ కర్రీ మొత్తం ఫ్రై అయింది అనుకున్నప్పుడే దీంట్లోకైతే సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసుకున్నానండి. ఈ టమాటాలు మొత్తం గ్రేవీ దగ్గర పడే వరకైతే ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా, మొత్తం గ్రేవీలా అయితే ఫామ్ అయిపోయింది. సో, ఇప్పుడైతే దీంట్లో లాస్ట్‌గా కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి సాల్టు, అలాగే కొంచెం ధనియాల పొడి ఉంటది కదండీ, ఇంకా ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కారం గూడా తక్కువ అనిపిచ్చిందండి. సో, అందుకనేసి మళ్ళీ లైట్‌గా అయితే కారం యాడ్ చేసుకున్నానండి. ఇంకా అవన్నీ వేసుకున్నాకైతే దీన్ని ఒకసారి కలుపుకొని, దీంట్లో ఉండే ఆయిల్ పైకి తేలే వరకైతే ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే మంచిగా లంచ్ చేసామండి. చేశాకైతే ఇంక ఇది ఈవినింగ్ 3:30 అలా అవుతూ ఉందండి. మా హస్బెండ్ అయితే ఇంక ఈరోజు సంతుంటదండి మా దగ్గర. అక్కడికి వెళ్ళి అన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొనొచ్చారండి. చూసారు కదా, ఈరోజైతే చాలా రకాలు తీసుకొచ్చారండి. సపోటా, గ్రేప్స్, బనానా, యాపిల్, అవకాడో అలాగే వాటర్ మిలన్ ఇవన్నీ అయితే తీసుకొచ్చారండి. అవకాడో ఏంటంటే మా దగ్గర ఎక్కువగా దొరకదండి. ఇప్పుడు తీసుకొస్తున్నారట. మొన్న ఒకసారి లాస్ట్ టైమ్ చెప్పాడు, అవకాడో తీసుకొస్తున్నారు తెమ్మంటావా అనేసి. తీసుకురా, ఇంక ఇక్కడ దొరకవని నేను ఆలోచిస్తున్నా అనేసి చెప్పానండి. ఇంకా తనైతే ఒక 2 తీసుకొచ్చాడు. ఇంకా అవైతే అంటే పండలేదు కదండీ, నాకైతే చూస్తే అలానే అనిపించింది. సో, వీటిని పండాలంటే ఏం చేయాలి అనేది కామెంట్ సెక్షన్‌లో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసానండి. అలా అయితే తొందరగా రైప్ అవుతాయి అనుకోని. సో, ఇంక ఇక్కడ గ్రేప్స్ కవర్ కూడా ఓపెన్ చేసి పెట్టాను. యాపిల్స్ కూడా గిన్నెలో అయితే వేసుకున్నాను. వాటర్ మిలన్ అయితే బాగా వేడిగా ఉందండి. సో, అందుకనేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఇంక ఇక్కడైతే ఈ కవర్‌లోంచి సపోటాలు అయితే తీస్తున్నానండి. ఈ సపోటాలు మా పాప చూసిందనుకో అవి గట్టిగా ఉన్నాయని, అవి ఇంకా పండలేదని ఎలాంటి సంబంధం లేదండి తనకైతే. అవి మొత్తం కావాలనేసి గోల గోల చేస్తది. అందుకనేసి తనకి ఏం తెలియకుండా నేనైతే సర్దేస్తున్నానండి. కొంచెం పండినట్టుంటాయి కదండీ, అవైతే ఈ ప్లేట్‌లలో పెట్టుకుంటున్నానండి. అవి ఒక 2, 3 అయితే ఇప్పుడు పాపకు తినిపించేస్తాను. మిగతాయి అయితే ఇట్లా ఎయిర్
ఏరిపోకుండా మంచిగా ఒక డబ్బాలో అయితే పెట్టేసి ఇంకా పక్కన పెట్టానండి. అవకాడో ఈ సపోటాలు అవి 2 అయితే మంచిగా పండాలండి. సో గాలిపోకుండా పెడితే అయితే ఫాస్ట్‌గా మగ్గుతాయని తెలుసు. సో అందుకనేసి అలా అయితే పెట్టానండి. ఇక్కడైతే ఇది ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పుచ్చకాయ కట్ చేస్తున్నానండి. సో ఫ్రూట్స్ ఉన్నాయి కదా! సో అందుకనేసి ఏం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయలేదండి. ఈ మధ్య కాలంలో అయితే తీసుకొచ్చిన 2 పుచ్చకాయలు కూడా బానే ఉన్నాయండి. అంటే వీటికి ఏమైనా ఇంజెక్షన్స్ ఏసారో ఇది నేచురల్ కలరో నాకు అర్థం అవ్వట్లేదు గానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా చూడ్డానికి కూడా మంచిగా ఉన్నాయండి. సో ఇక్కడైతే ఈ పుచ్చకాయలన్నీ నేను డిఫరెంట్‌గా కట్ చేస్తున్నానండి. ఇంకా ఒక దగ్గర యూట్యూబ్‌లో అలా చూసాను. సో మనం ఎందుకు ట్రై చేయకూడదని నేను కూడా అలానే ట్రై చేసి కట్ చేశానండి. వచ్చింది ఇలా కట్ చేస్తే. వేస్టేజ్ కూడా చాలా తక్కువ పోతుందండి. నార్మల్‌గా అయితే మనం ఎక్కువ వేస్టేజ్ పోతూ ఉంటది కదా తొక్కకి. సో అలా కాకుండా ఇలా అయితే మంచిగా వచ్చిందండి. ఇంకా అది తిన్నాకైతే నేను బిల్డింగ్ పైకి వాకింగ్‌కి వచ్చానండి. ఈరోజు ఏంటంటే కాటుగా కనిపించింది. సో కళ్ళకి పెట్టుకున్నానండి. కళ్ళు చూసారు కదా దయ్యం కళ్ళలా ఉన్నాయండి. నేను నార్మల్‌గా స్కూల్‌లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు బాగా పెట్టుకునేదాన్నండి. సో ఈరోజు మళ్ళీ పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా బిల్డింగ్ పై అయితే ఇంకా మంచిగా వాకింగ్ చేస్తూ ఉన్నానండి. నేను వాకింగ్ చేసి ఎయిట్ షేప్ అయితే మంచిగా పడిందండి. రోజు ఒక 40 మినిట్స్ అలా వాకింగ్ చేస్తున్నానండి. చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో ఏమో అయితే. ఇక్కడ నేను వాకింగ్ చేసి కిందికి వచ్చేసానండి. వచ్చాకైతే కొంచెం ఎక్సర్సైజులు అలా చేద్దామనేసి అంటే టీవీలో పెట్టానండి. పెడితే మా పిల్లలిద్దరు చూడండి ఎలా చేస్తున్నారో. ఎక్సర్సైజ్ అనగానే ఆ మ్యాట్ తీసుకొస్తారండి. తీసుకొచ్చి అక్కడ వేసి ఇద్దరైతే అలా పడుకుంటారు. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారండి. సో నేను ఏది చేస్తే వాళ్ళు అది చేస్తూ ఉంటారండి. నేనైనా మా హస్బెండ్ కానీ మేము చేసే ప్రతి పనినైతే మా పిల్లలు ఇమిటేట్ చేస్తూ ఉంటారండి. మా పాపకు కూడా ఈరోజైతే నేను కాటుక పెట్టాను. సో తను కూడా దయ్యంలా కనిపిస్తుందండి నాకైతే. ఇద్దరం కూడా ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఫ్రెష్ అవ్వాలండి. లేదనుకో ఇంకా ముఖానికి మొత్తం ఆ కాటుక పట్టుకుపోయి జిడ్డుగా ఉంటామండి. సో ఇక్కడ మా పాప చూసారు కదా వర్కౌట్ చేసుడు తక్కువ సర్దుకునుడు ఎక్కువ ఉందండి. నార్మల్‌గా అయితే నేను చేసేటప్పుడు ఆ డ్రెస్‌ని అటు ఇటు సర్దుకుంటూ ఉంటాను కదా! అదే మా పాప ఫాలో అవుతూ ఉందండి. సో మా పాప ఏది చేస్తే మా బాబు అది చేస్తాడండి. సో వాళ్ళ అక్కని చూసి తను, మా పాప ఏమో మమ్మల్ని చూసండి. సో మొత్తానికి వీళ్ళిద్దరు అయితే ఇంకా వర్కౌట్స్ చేస్తున్నారండి. నేనేమో యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నాను ఏ వర్కౌట్ పెట్టాలి ఏంటి అనేసి. నార్మల్‌గా అయితే టీవీ రిమోట్ మొత్తం పాడు చేశారండి. ఇంకా ఫోన్‌లో టీవీ రిమోట్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఫోన్ నుండి ఆపరేట్ చేస్తున్నాము. అదేమో అంత ఫాస్ట్‌గా రావట్లేదండి. ఇంకా అదే టైం పడుతుంది. నేను చేసేది మీకేం చూపించలేదులేండి. మీరు భయపడకండి ముందే. సో ఇక్కడైతే మా పాప చూసారు కదా నేను బటర్‌ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తానండి. సో అది కూడా ఫాలో అవుతుంది తనైతే. ఇలా నేను చేసేవి కొన్ని తను గుర్తుపెట్టుకుందండి. ఇంకా గుర్తుపెట్టుకున్నవి తనకు వచ్చినవన్నీ కలిపేసి ఇలా అయితే చేస్తుందండి. సో నాకు క్యూట్‌గా అనిపించి ఈ వీడియో అంతా కూడా షూట్ చేశాను. నాకేంటంటే పిల్లలకు సంబంధించింది ఏదైనా కానీ ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఉంచాలనిపిస్తదండి. ఫ్యూచర్‌లో చూసుకోవడానికైనా బాగుంటుంది కదా అనేసి. సో మీకేమైనా బోర్ కొడితే మాత్రం మీరు స్కిప్ చేసి చూడండి. మా పిల్లలైతే నేను పెట్టానండి టీవీలో అయితే వర్కౌట్స్. దాన్ని చూసి మా పాప చూడండి తెగ చేసేస్తుంది. అటు చూస్తుంది. వాళ్ళు ఏది చేస్తే అది చేస్తుందండి. కొంచెం తనకి చేయరాని లాంటివి ఉంటే కూడా వాటిని కూడా బాగా ట్రై చేస్తుందండి. మా పిల్లలు ఇటు సైడ్ చేస్తూ ఉంటే నేను కూడా ఒక పక్కన అయితే చేస్తున్నానండి. కాకపోతే మీకు వీడియో క్లిప్పింగ్ అలా ఏం పెట్టలేదండి. ఈ మధ్యలోనే వాకింగ్ స్టార్ట్ చేసి దగ్గర 5-6 డేస్ అవుతుందండి. అలాగే ఈ ఎక్సర్సైజ్ కూడా చేద్దామని స్టార్ట్ చేశానండి. చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో. నేను ఏం చేసినా కానీ ఎంతకు తగ్గట్లేదండి. నాకు అదే బాధ. ఇది బాడీ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అనుకుంటా అండి. ఏం చేసినా కానీ ఎంత ఉన్నానో అంతే ఉంటున్నానండి. పెద్దగా తేడా ఏం అనిపించట్లేదు. ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాను. మంచిగా వర్కౌట్స్ చేస్తున్నాను. అయినా కానీ ఇలానే ఉంటున్నాను. సో మా హస్బెండ్ ఏమంటున్నారంటే నువ్వు చేసేది చెయ్యి తగ్గకుండా పర్లేదు కానీ పెరగకుండా ఉంటావు కదా అనేసి అంటున్నారండి. చూసారు కదా స్వెట్ అయితే ఫుల్గా వచ్చిందండి. మినిమం ఒక 40 మినిట్స్ వాకింగ్ చేశానండి. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి ఒక 15-20 మినిట్స్ వర్కౌట్స్ చేశాను. ఇది అసలే ఎండాకాలం అండి. అంటే మామూలుగానే చాలా ఉడకపోతగా ఉంటుంది. దానికి తోడు ఈ వర్కౌట్స్ చేశాను కదా! సో ఫుల్గా స్వెట్ వచ్చేసిందండి. చాలా బాగా అనిపించింది ఈరోజు అయితే. మా హస్బెండ్ ఒక్కరోజే మరీ ఎక్కువ చేయకు, నెక్స్ట్ డే అంటే కొంచెం దాని లెవెల్ పెంచుతూ పోగానే ఒకేసారి ఎక్కువగా చేయకు అనేసి అయితే అంటున్నారండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.